ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే వీటెక్కింది. దీంట్లో పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి వేసేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు రోట్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోండి చిన్న రోలు, దీంట్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోండి టమాటా ముక్కలు అయితే వేసుకున్నా. దీంట్లో ఇవన్నీ కొంచెం చింతపండు వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం మగ్గిపోద్దండి. ఇది మొత్తం మంచిగా 2-3 నిమిషాలు మగ్గిపోద్ది. ఇవేమో దంచుకుందాం. ఇదిగోండి ఇదైతే కుమ్మేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు మంచిగా సరిపోద్దండి. ఇలాగా రోట్లో వేసి కుమ్మేసుకుందాం. ఇదిగోండి టమాటా ముక్కలు వేసుకున్నా. దీన్ని మంచిగా మెత్తగా కచ్చబిచ్చ, మరీ మెత్తగా కాదండి, కచ్చబిచ్చ మిక్స్ చేసుకుందాం. చూడండి వంకాయలు అయితే కాల్చుకుంటున్నానండి. చాలండి, ఇలా కుమ్మేసుకున్నా. తీసేసుకుంటున్నా. వంకాయ టమాటా రోటి పచ్చడి అండి. ఇంకా వంకాయ పచ్చడి అంతా తీసేసా. వంకాయలు కూడా కాల్చుకున్నాను. వంకాయ రోటి పచ్చడి అండి. వంకాయ టమాటా రోటి పచ్చడి. ఇంకోండి 2 వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి. ఇది పొండు పచ్చిమిర్చి అండి. దీంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి దీని కాంబినేషన్. ఇదిగోండి పెసరపప్పు చారు. దీంట్లో అయితే కరివేపాకు, కొత్తిమీర ఏమీ వేయనండి. ఓన్లీ పెసరపప్పు చారు. పెసరపప్పు, పసుపు వేసేసి బాగా మరగనివ్వాలండి. దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి పోపులు వేసి తాలింపు వేసేయడమేనండి. అయితే ఇటెక్కిందండి. అప్పడాలు వేసుకోవచ్చు. ఇదిగోండి అప్పడం చూడండి వేగిపోయింది. తీసేట్లా ఇంకా అప్పడం వేసుకుందామండి. ఇదిగోండి అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. అప్పడాలు రెడీ అండి. పప్పుచారు, టమాటా వంకాయ పచ్చడి, అప్పడాలండి.